Toontails TV. ఒక ప్రసిద్ధ నగరంలోని ఒక వీధిలో చాలా మంది రిక్షావాళ్లు పవన్ దగ్గర పనిచేస్తూ ఉంటారు. పవన్ దగ్గర బోలెడన్ని రిక్షాలు ఉంటాయి. అతను చాలా మంది డ్రైవర్లను పనిలో పెట్టుకుంటాడు. వాళ్ళు రోజంతా రిక్షా నడుపుతారు. సాయంత్రం అయ్యేసరికి డబ్బులన్నీ పవన్ సేటుకి అందిస్తారు. ఇవాళ ఎంత సంపాదించారు? సార్, ఇవాళ 1000 రూపాయలు వచ్చాయి. ఉదయం నుండి రిక్షా నడుపుతూ కేవలం 1000 రూపాయలు సంపాదించావా? కనీసం 2000 అన్న సంపాదించాలి కదా. నువ్వు ఇలానే చేస్తూ ఉన్నావంటే నేను జీతం కూడా నీకు సగమే ఇస్తాను. సార్, నేను రోజంతా ఎంతో కష్టపడి పనిచేశాను, కానీ ఇంతే సంపాదించగలిగాను. ఈ మధ్య ఏసీ బస్సులు మొదలయ్యాయి, అందుకని ఎక్కువ మంది ఏసీ బస్సులోనే ప్రయాణం చేస్తున్నారు. వంకలు చెప్పొద్దు. నాకైతే నువ్వు కొంత డబ్బు నొక్కేస్తున్నావు అనిపిస్తుంది, కానీ ఇంతే సంపాదించావని నాకు చెప్తున్నావు. లేదు సార్, నేను అలా ఎప్పుడూ చేయను. నేను నిజాయితీ గలవాణ్ణి. నేనెప్పుడూ కూడా మిమ్మల్ని మోసం చేయలేదు. నీలాంటి నిజాయితీ పరుల గురించి నాకు బాగా తెలుసులే. మీలాంటి వాళ్ళు డబ్బుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. నేను నిజం చెప్తున్నాను సార్. ఏసీ బస్సులు రావడం వల్ల చాలా మంది ప్రయాణికులు అందులోనే ప్రయాణిస్తున్నారు. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే మీరే స్వయంగా వచ్చి చూడండి. సరే, కానీ రేపటి నుంచి నాకు 2000 రూపాయలు కావాల్సిందే, లేకపోతే నేను ఉద్యోగంలో నుండి తీసేస్తాను. అలాగే సార్, నేను ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం కాదు, నాకు డబ్బులు కావాలి. ఇంకా ఏంటి నిలబడి నా మొహం చూస్తున్నావు? వెళ్ళి ఇక్కడి నుంచి. తన యజమాని దగ్గర బాగా తిట్లు తిన్న తర్వాత ఆ రిక్షా అతను అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ విధంగా పవన్ సేట్ రిక్షా వాళ్లందర్నీ కూడా నానా మాటలు అంటూ ఉంటాడు. అందరూ రిక్షావాళ్లు మౌనంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. యజమాని మనల్ని ఎందుకు ఇలా తిడతారో నాకు అసలు అర్థం కావడం లేదు. మనం రోజంతా కష్టపడుతున్నాం. ఇప్పుడు ఎక్కువ డబ్బులు సంపాదించలేకపోతే ఇందులో మన తప్పే ఉంది. రిక్షా తీసుకొని పనికి వెళ్ళిపోతారు. రోజంతా రిక్షాని నడిపి జమ చేసిన డబ్బులను పవన్ సేటుకి ఇవ్వడం కోసం వెళ్తారు. ఇవాళ మొత్తం డబ్బులు తీసుకొచ్చారు కదా, లేక ఇవాళ కూడా 1000 రూపాయలు తీసుకొచ్చారా? సార్, ఇవాళ నేను ఉదయం టిఫిన్ చేయలేదు, మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. ఆకలితోనే పనిచేశాను. అయినా సరే 1500 రూపాయలే జమ చేయగలిగాను. ఇక నేను కొత్త వాళ్ళని పనిలో పెట్టడం మంచిదేమో. నేను నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. రేపటి నుంచి 2000 రూపాయలు తీసుకురావాలి. సార్, ధరలన్నీ బాగా పెరిగిపోయాయి. మీరు మాకు నెలకి కేవలం 8000 రూపాయలే ఇస్తున్నారు. దీంతో మేము మా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాం. అలాగా? అంటే నువ్వేమనుకుంటున్నావు? నేను డబ్బులని నీకే ఇచ్చేయాలా? నీ ఉద్దేశం సరిగ్గా లేదని నాకు ముందే అనుమానం వచ్చింది. రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి రావాల్సిన అవసరం లేదు. పవన్ సేట్ కోపంతో రిక్షా వాళ్లందరినీ ఉద్యోగంలో నుంచి తీసేస్తాడు. దాంతో వాళ్లందరూ చాలా ఇబ్బంది పడతారు. ఏంటో ఇది, ఇక మనం ఇంటి ఖర్చులకి ఏం చేయాలి? మనకు రిక్షా తోలటం తప్ప ఇంకే పని రాదు. రిక్షా వాళ్లందరూ కూడా కొత్త పని కోసం వెతకడం మొదలు పెడతారు. కాని చదువుకోకపోవడం వల్ల వాళ్లకి ఎక్కడా కూడా ఏ పని దొరకలేదు. మరొక వైపు ఒక వీధిలో ఒక అతను ఉంటాడు. అతను చెత్తలో నుంచి ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ తీస్తూ ఉంటాడు. ఈ మంచినీళ్లు ప్లాస్టిక్ బాటిల్ రావడం మొదలైన దగ్గర నుంచి బోలెడన్ని ప్లాస్టిక్ బాటిల్స్ దొరుకుతున్నాయి. ఈ బాటిల్స్ వల్ల నాకు చాలా లాభం కలుగుతుంది. చెత్త ఏరుకునేవాడు రోజంతా కష్టపడి ప్లాస్టిక్ బాటిళ్లను ఏరుతూ ఉంటాడు. అతను తన ఇంటి దగ్గరికి వెళ్లి బాటిల్స్ అన్నిటినీ ఒకచోట చేరుస్తాడు. నెలంతా బాటిళ్లను చేర్చి అతని దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్ చాలా పెద్ద కొండలాగా తయారవుతాయి. ఇన్ని ఎక్కువ బాటిల్స్ నమ్మి నేను బోలెడంత డబ్బు సంపాదించవచ్చు. ఇప్పుడు నేను మంచిగా ఒక పెద్ద ఇంటిని అద్దెకు తీసుకోవచ్చు. ఆ వ్యక్తి ప్లాస్టిక్ బాటిల్స్ అన్నిటినీ తన సంచిలో జమ చేసుకొని ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అంతలో అతని దృష్టి రిక్షా స్టాండ్ మీద నిలబడి ఉన్న రిక్షా వాళ్ల మీద పడుతుంది. అతను వాళ్ల దగ్గరికి వెళ్తాడు. ఏమైందన్నా, ఇవాళ పనికి వెళ్ళలేదా? మీ రిక్షాలు కూడా కనపడలేదేంటి? ఏమైంది? ఏమని చెప్పమంటావు? మా యజమాని మమ్మల్ని పనిలో నుంచి తీసేశారు. ఇప్పుడు మా దగ్గర పనేమీ లేదు. మీరు కొత్త రిక్షాను అద్దెకు తీసుకొని పని మొదలు పెట్టొచ్చు కదా. భాయ్, అద్దెకి రిక్షాను తీసుకోవడానికి మా దగ్గర అంత డబ్బు అయితే లేదు. ఏ పని చేయకుండా మీరు మీ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారు?
పిల్లలు ఆకలితో పడుకోవాల్సి ఉంటుంది. అంతకంటే దారుణమైన పరిస్థితి. నిజం చెప్పాలంటే 2 రోజుల నుంచి భోజనమే చేయలేదు. పిల్లలకు కూడా కడుపు నిండా భోజనం పెట్టలేకపోతున్నాం. రిక్షా వాళ్ళ ఆ పరిస్థితి చూసి చెత్త ఏరుకునే అతనికి వాళ్ల మీద చాలా జాలి కలుగుతుంది. అతను వాళ్ళకి సాయం చెయ్యాలి అని అనుకుంటాడు. భాయ్, నా దగ్గర బోలెడని ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి. మనం అందరం కలిసి వాటితో ఒక మంచి రిక్షాను తయారు చేద్దాం. చెత్తలేరుకునే అతను రిక్షా వాళ్ళందర్నీ అతని ఇంటి దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడ అతను ప్లాస్టిక్ బాటిల్స్ ని కుప్పలాగా వేసుంచుతాడు. కానీ నువ్వు దీంతోటే కదా సంపాదిస్తున్నావు. నువ్వు ఈ బాటిల్స్ అన్నీ మాకిచ్చేస్తే మరి నీ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటావు? అరే, నేను ఒక్కడనే ఉంటున్నాను. నా గురించి వదిలేయండి. మీ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో మీరు ఆలోచించుకోండి. నేను కూడా మీకు తమ్ముడు లాంటి వాడినా కదా. మీ ఇంట్లో పొయ్యి వెలిగితే నా ఆకలి కూడా తీరుతుంది. చెత్త ఏరుకునే అతను రిక్షా వాళ్ళు అందరూ కలిసి ప్లాస్టిక్ బాటిల్స్ అని కలిపి రిక్షాని తయారు చేయటం మొదలు పెడతారు. రాత్రి పగలు ఎంతో కష్టపడి వాళ్ళు బోలెడన్ని రిక్షాలను తయారు చేస్తారు. పదండి, ఆ అమ్మవారి గుడి నుండి తాళాలు తెచ్చుకుందాం. ఆవిడ ఆశీర్వాదంతో మన రిక్షాలు బాగా నడుస్తాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర రిక్షా వాళ్ళందరి కోసం ఒక్కో ఆటో రిక్షా సిద్ధంగా ఉంటుంది. రిక్షా వాళ్ళందరూ కూడా దేవీమాత మందిరానికి వెళ్తారు. అక్కడ పూజ చేస్తారు. పూజ చేసిన తరువాత అందరూ కూడా దేవీమాత విగ్రహం దగ్గర పెట్టి ఉంచిన తాళాలు తీసుకుంటారు. ఆ మాయా తాళాలతో వాళ్ళ రిక్షాలను స్టార్ట్ చేస్తారు. చూసారా, ఈ రిక్షా మన ముందు రిక్షా కంటే వేగంగా చాలా చక్కగా నడిచేలా ఉంది. ఇందులో మనకి గ్యాస్ నింపే అవసరం కూడా లేదు. కనీసం గ్యాస్ డబ్బులైతే మిగిలిపోతాయి కదా. ఇక రిక్షా వాళ్ళందరూ వాళ్ళ రిక్షాలకి వాళ్లే యజమానులు. వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు రిక్షాని నడుపుతారు. అలసిపోయినప్పుడు వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. అంతేకాకుండా వీళ్ల ప్లాస్టిక్ రిక్షా చాలా వేగంగా నడుస్తుంది. దాంతో కస్టమర్లందరూ త్వరగా ఇంటికి చేరుకుంటారు. ఇప్పుడు మనం బాగా డబ్బులు సంపాదిస్తున్నాం. అందుకని మనం అతనికి సాయం చేయాలి. రిక్షా వాళ్ళందరూ కొంత డబ్బులు తీసుకొని చెత్తలేరుకునే అతని దగ్గరికి వెళ్తారు. ఇదిగోండి, మా దగ్గర కొంత డబ్బుంది. ఇది మీరు తీసుకోండి. దీని అవసరం ఏముంది? నేను చెత్త వేరుకొని రోజులు గడిపేస్తున్నాను. నువ్వు నెలంతా కష్టపడి జమ చేసిన ప్లాస్టిక్ బాటిళ్లను మాకిచ్చేశావు. మా ఈ సంపాదన మీద మీకు కూడా హక్కు ఉంది. అందుకని ఇవాటి నుండి మేము సంపాదించిన వాటిలో కొంత భాగం మీకు ఇస్తాం. ఇక ప్రతి రిక్షా అతను తన మాయా ప్లాస్టిక్ బాటిల్ రిక్షాతో ఏదైతే డబ్బు సంపాదిస్తారో దాంట్లో కొంత భాగాన్ని సాయంత్రం వచ్చి చెత్తలేరుకునే అతనికి ఇస్తారు. దానివల్ల అందరూ తమ జీవితాలను సంతోషంగా గడుపుతారు. ప్లాస్టిక్ బాటిల్ రిక్షా కారణంగా రిక్షా వాళ్ళందరూ ఇంకా చెత్తలేరుకునే అతను బాగా డబ్బు సంపాదించి ధనవంతులవుతారు. వాళ్ల కోసం ఒక మంచి ఇళ్లను కొనుక్కోవడంతో పాటు అవసరం ఉన్న మిగతా వాళ్లకి కూడా సాయం చేస్తుంటారు. పంజాబ్లో ఒక గ్రామంలో హ్యాపీ తన భార్య హర్ప్రీత్తో ఉండేవాడు. అందరికీ పాలు పెరుగు అమ్మే పని చేస్తూ ఉండేవాడు. ఊరంతా హ్యాపీలాగా తాజా ఇంకా స్వచ్ఛమైన పాలను ఎవరూ అమ్మేవారు కాదు. దానివల్ల మిగతా పాలవాళ్లు తనను చూసి కుళ్ళుకునేవాళ్లు. వాళ్లలో ఒకరు ప్రదీప్. ఆ హ్యాపీ గాడిని ఏదొకటి చేయాల్సిందే, లేదంటే వాడి దగ్గర మనకన్నా ఎక్కువ పశువులుంటాయి. అవునవును, నిజమే. నిన్నగాక మొన్నొచ్చాడో లేదో తన దగ్గర మనకంటే ఎక్కువ భూములున్నాయి. డబ్బులు కూడా తను ఎక్కువ సంపాదిస్తున్నాడు. పొలం పనులు కూడా చాలా బాగా చేస్తున్నాడు. ఎక్కువ రోజులు కాదు, ఇంకొన్ని రోజులే. అప్పుడు వస్తుంది మజా. కాని మీరు ఏం చేస్తారు? హ్యాపీ ఊరంతా ఎందుకు ప్రసిద్ధి చెందాడు? పాలు ఇంకా మిఠాయి వల్లే కదా. తను పాలు ఇంకా తను పాలతో తయారు చేసిన పదార్థాలన్నింటిలోనూ నేను కెమికల్స్ కలుపుతాను. ఇప్పుడు వస్తుంది అసలైన మజా. ఇప్పుడు తెలుస్తుంది తన అసలైన స్థానం ఏంటో. ఇప్పుడు తనకు బాగా బుద్ధి వస్తుంది. రండి రండి, పాలు తీసుకోండి, పాలు తీసుకోండి. ఏంటి హ్యాపీ బాబూ, ఏంటి ఇవాళ పాలు తీసుకొని మళ్ళీ బయలుదేరారా? వెళ్తూ వెళ్తూ నాకు కూడా కొన్ని పాలు పోసి వెళ్ళండి. అలాగే వదిన గారు, ఇదిగోండి 2 లీటర్లు. ఇవాల్టి పాలు చాలా తాజాగా అనిపిస్తున్నాయే. ఏంటి వీటిలో స్పెషాలిటీ? అది ఇప్పుడే పాలు పితికి తీసుకొచ్చాను. తాజాగానే ఉంటాయి కదా మరి. హ్యాపీ అలాగే పాలు తీసుకొని గ్రామంలో ప్రతి మూలకు వెళ్లి అమ్ముకుని వచ్చేవాడు.
కల్తీ పాలు అయిన కారణంగా ఊర్లో కొంతమంది ముసలివాళ్లు ఇంకా పిల్లలు అనారోగ్యం పాలవుతారు. ఊరి వాళ్ళందరూ దీని గురించి సర్పంచ్ దగ్గరికి వెళ్తారు. తమ సమస్య గురించి వివరిస్తారు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అనారోగ్యం పాలవుతున్నారు. కానీ ఉన్నట్టుండి ఏమైంది? వీళ్ళందరి ఆరోగ్యం ఒకేసారి పాడయింది. ఒకవేళ మన ఊర్లో మహమ్మారి గాని విస్తరించిందా? ఒకవేళ అదే నిజమైతే సమస్యలు రెట్టింపవుతాయి. అవునవును, మహమ్మారి ఏమీ రాలేదు కదా. అసలు వీళ్ళందరూ ఏం తిన్నారో అడగండి. దాన్ని బట్టి ఏమైందో ఏంటో మనకి అర్థమవుతుంది కదా. ఏం తిన్నారు మీరు చెప్పండి. అప్పుడొక పిల్లాడు ఇలా అంటాడు. అమ్మ నాకు పాలు తాగించింది. అప్పట్నుంచి నాకు కడుపులో చాలా నొప్పిగా ఉంది. నేను కూడా ఉదయం పాలు తాగాను. వెంటనే నా పరిస్థితి ఎలా మారిపోయిందంటే ప్రాణం పోయేటట్లుంది. అందరూ పాలు తాగారు. ఈ పాలు ఎక్కడ కొన్నారు? హ్యాపీ దగ్గరా లేక ప్రవీణ్ దగ్గరా? అప్పుడు ప్రవీణ్ వాళ్ళందరి మధ్యలో నుంచి ముందుకు వచ్చి ఇలా అంటాడు. నేను అసలు ఈ ఊర్లో పాలే అమ్మటం లేదు. నేను ఎప్పుడు పక్క ఊర్లోనే అమ్ముతాను. ఇది కూడా నిజమే కదా? వెళ్ళి హ్యాపీని పిలవండి. ఊరి వాళ్ళందరికీ హాని కలిగించిన నేరానికి తనకు నేను కఠినమైన శిక్ష వేస్తాను. సర్పంచ్ పిలిపించడంతో హ్యాపీ అక్కడికి వెళ్లి ఇలా అంటాడు. చెప్పండి, ఏంటి విషయం? ఇవాళ పంచాయతీకి నన్నెందుకు పిలిచారు? ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నావు, ఏదో నీకేమీ తెలియదన్నట్టు. నువ్వు చేసిన ఈ వెధవ పని వల్లే నాలాంటి నిజాయితీ పనులు కూడా కష్టపడుతున్నారు. నాకేమీ అర్థం కావటం లేదు. అసలు ఏంటి విషయం? నీ పాలు కల్తీ పాలు. అందులో హానికరమైన కెమికల్స్ కలిసున్నాయి. దానివల్ల ఊర్లో సగానికి పైగా మంది అనారోగ్యానికి పాలయ్యారు. ఉదయాన్నే అందరూ పాలు తాగుతారు ఆరోగ్యంగా ఉండడానికి, అంతేగాని అనారోగ్యం పాలవడానికి కాదు. కానీ నేనే తప్పు చేయలేదు. నేనెందుకు కల్తీ పాలు అమ్ముతాను? నేను అలా ఎప్పుడూ చేయలేదు. ప్రతి దొంగ దొంగతనం చేసిన తర్వాత అలాగే అంటారు. తనకు ఖచ్చితంగా శిక్ష పడాలి. అవునవును, పడాల్సిందే. అప్పుడు సర్పంచ్ పంచాయతీలో అందరి ముందు శిక్షను విధిస్తారు. అతను, నీ శిక్ష ఏంటంటే ఇక మీదట ఈ క్షణం నుండి ఈ ఊరి నుండి నిన్ను వెలివేస్తున్నాను. ఊరి వాళ్ళందరికీ హాని కలిగించినందుకు నువ్వు మళ్ళీ ఈ ఊర్లో కనిపించావంటే నిన్ను పోలీసులకు అప్పగిస్తాను. హ్యాపీకి అర్థమవుతుంది ఇదంతా కూడా ఎవరో పన్నిన పన్నాగమని. అతనప్పుడు ఏమీ మాట్లాడలేదు. అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఊరు వదిలి దూరంగా వెళ్లిన తరువాత, నా గోశాల, నా పశువులన్నీ అక్కడే ఉండిపోయాయి. నేను ఎంతో కష్టపడి అవన్నీ సంపాదించాను. భగవంతుడా, నేను నీకేం అన్యాయం చేశాను? నాకింత పరీక్ష పెడుతున్నావు. ఒకవైపు తినడానికి ఉండటానికి తనకి ఏ దిక్కు లేదు. మరొక వైపు ప్రవీణ్ హ్యాపీ గోశాలను కబ్జా చేసుకుంటాడు. వాటి ద్వారా వచ్చిన పాలన్నిటినీ అతను ఊర్లో అమ్ముతూ ఉండేవాడు. కాని ప్రవీణ్ అంతటితో కూడా ఆగలేదు. అతను పశువులకు కెమికల్ ఇంజెక్షన్స్ చేసేవాడు, అవన్నీ ఎక్కువ పాలు ఇస్తాయి అని. ఈ పశువులు ఎక్కువ పాలు ఇవ్వాలి, లేదంటే భూములు ఇళ్ళు నేను ఎలా కొనగలను? ఏమండి, మీరు మరీ ఎక్కువ ఊహించుకుంటున్నారు. అంత బానే ఉంది కదా. ఊరంతా మీరు మాత్రమే పాలమ్ముతున్నారు. అయినా ఎందుకింత అత్యాశ పడుతున్నారు? నోరు మూసుకో, వెళ్ళి వంట చెయ్యి. ప్రవీణ్ ఆ గోశాలలో ఉన్న పశువులకు ప్రతిరోజు ఇంజెక్షన్ ఇస్తాడు. దానివల్ల పశువులన్నీ ఎక్కువ పాలిస్తాయి. కాని ఒకరోజు పశువులన్నీ అనారోగ్యం పాలవుతాయి. అవి పాలు ఇవ్వడం మానేస్తాయి. ఇప్పుడు ఈ పశువుల వల్ల ఏంటి లాభం? వీటిని అడవుల్లో వదిలేద్దాం. వీటికి మనకు ఎటువంటి సంబంధమూ లేదు. వేరే పశువులను తీసుకొచ్చి మళ్ళీ ఇంజెక్షన్లు ఇద్దాం. నాకు మీరు చేసేది సరిగ్గా అనిపించటం లేదు. ఇంత స్వార్థం మంచిది కాదు. నేను ఎలాగైతే చెప్పానో అలాగే చెయ్యి. ఎక్కువగా మాట్లాడకు. ప్రవీణ్ చెప్పినట్టుగానే అతని భార్య పశువులన్నిటినీ రోడ్డు మీద వదిలేస్తుంది. పశువులన్నీ అటూ ఇటూ తిరుగుతూ హ్యాపీ దగ్గరికి చేరుకుంటాయి. హ్యాపీ వాటిని చూసి ఆశ్చర్యపోతాడు. అరే, ఇవన్నీ నా పశువులు, కానీ ఈ అడవులోకి ఎలా వచ్చాయి? పైగా వీటి పరిస్థితి కూడా బాగాలేదు. అసలు వీటికి ఏం జరిగింది? అవి తర్వాత తెలుసుకుంటాను. ముందు వీటికి నీళ్లు తాపిస్తాను. హ్యాపీ తన పశువులన్నిటికీ కూడా నీళ్లు పట్టిస్తాడు. వాటిల్లో ఉన్న ఒక ఆవు దూడ ఉన్నట్టుండి గోమాత రూపంలోకి మారుతుంది. కుమారా, నువ్వు ఎటువంటి లాభాన్ని ఆశించకుండా మాకు సాయం చేస్తున్నావు. నేను నీ వల్ల ఎంతో సంతోషించాను. కోరుకో, నీకు ఏం కోరిక కావాలో కోరుకో. గోమాత అలా అనగానే హ్యాపీ ఆశ్చర్యపోయి ఆవిడతో ఇలా అంటాడు. నేను నా జీవితమంతా పశువులకు సేవ చేస్తూ కష్టపడుతూ బతికేశాను.
నేను నా జీవితాన్ని అలాగే గడపాలనుకుంటున్నాను. మీరు దయచేసి నాకు గత జీవితాన్ని ప్రసాదించండి. నువ్వు దాని గురించి అస్సలు కంగారు పడకు. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఈ పశువులన్నిటినీ నువ్వు జాగ్రత్తగా చూసుకో. వాటి వల్ల నీకు ఏదైతే పేడ లభిస్తుందో దానితో నువ్వొక ఇల్లు కట్టుకో. ఆ పేడ ఇల్లు వజ్రాల ఇల్లుగా మారిపోతుంది. అలాగే పేడ పిడకలు వజ్రాల పిడకలుగా మారిపోతాయి. ఏంటి, నిజంగానా? నేను అలానే చేస్తాను. భగవంతుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. నీకు ధన్యవాదాలు తల్లి, ధన్యవాదాలు. ఇదిగో, నీకు ఈ విషయం తెలుసో తెలీదో, ఆ హ్యాపీ పేడతో ఇల్లు కట్టాడు. అడవిలో నుంచి వెళుతూ ఉంటే చాలా కంపు కొట్టేస్తూ ఉంది. దాని గురించి మీకెందుకండి? మనం మన వ్యాపారం చూసుకుందాం. ఎవరికీ కూడా అన్యాయం చేయకుండా. అదే కాకుండా భగవంతుడు మనకి చాలా ఇచ్చాడు కదా. వీలైనంత వరకు మనం ఇలా కల్తీ పాలు అమ్ముతూ ఉండాలంతే. హ్యాపీ తన పేడ ఇంట్లో ఉంటూ పశువులకు సేవ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒకరోజు తనని కలవడానికి ప్రవీణ్ వెళ్తాడు. ఎలా ఉన్నావు నువ్వు? ఎక్కడున్నావు? అరే ప్రవీణ్, రా రా. నీ వ్యాపారం ఎలా నడుస్తుంది? నాకు తెలుసు, నువ్వే కదా నా పాలల్లో కెమికల్స్ కలిపి నన్ను బయటకు గింటించేశావు. సరే, అవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పు. హ్యాపీ ఇంకా ప్రవీణ్ మాట్లాడుకుంటూ ఉండగా పేడ ఇల్లు వజ్రాల ఇల్లుగా మారిపోతుంది. ఆ ఇంట్లో గోమాత ఆశీర్వాదం వల్ల వజ్రాలు ఏర్పడ్డాయి. అదంతా చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఇదంతా ఆ గోమాత ఆశీర్వాదం. భగవంతుడా, నీకు కోటి కోటి వందనాలు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వజ్రాల ఇల్లు, పేడ ఇల్లు వజ్రాల ఇల్లులాగా ఎలా మారిపోయింది? నేను నా కళ్ళను నమ్మలేకపోతున్నాను. చూసావా, ఇదే ప్రకృతి నియమం. తలరాత మారితే అంతా మారిపోతుంది. హ్యాపీ వజ్రాల పేడ ఇంటిని చూసి ప్రవీణ్ ఆశ్చర్యపోతాడు. తను మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి సర్పంచ్, ఊరి వాళ్ళందరూ కూడా అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నీ కారణంగా ఆ నిర్దోషి అనే హ్యాపీని ఊరి నుండి గింటేశాము. నీకు అసలు మనిషి అనిపించుకునే అర్హత కూడా లేదు. అలాగా, ఈ విషయం మీకు తెలిసిపోయిందా? అసలు మీకు ఎవరు చెప్పారు? అప్పుడు ప్రవీణ్ భార్య ముందుకొచ్చి ఇలా అంటుంది. ఈ విషయాలన్నీ నేనే చెప్పాను. నేనే. మీరు చేసే అన్యాయాలు ఎంత ఎక్కువైపోయాయి అంటే నేను ఈ విషయాలన్నీ ఊరి వాళ్లకి చెప్పాల్సొచ్చింది. ప్రవీణ్ తన భార్య మాటల్ని నమ్మలేకపోతాడు. అతను ఆశ్చర్యపోతాడు. కాసేపట్లో అక్కడికి పోలీసులు వస్తారు. కల్తీపాలు అమ్మిన నేరానికి ప్రవీణ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. మనం మన ఊరి వాడైన హ్యాపీని ఇక్కడికి తీసుకురావాలి. హ్యాపీని మళ్లీ ఊర్లోకి తీసుకొస్తారు. ఊరికొచ్చాక హ్యాపీ మరికొన్ని ఆవులను కొని వాటికి సేవ చేస్తూ జీవితాన్ని వెళ్లబుచ్చుతాడు.